ఇదొచ్చేసి నిజంగా బర్త్‌డే రోజు హ్యాపీగా ఉండాలి. కానీ నేనైతే ఏడ్చాననమాట మా ఆయన నుంచే. జగలమైంది. హ్యాపీగా నడిచింది గానీ ఫైనల్‌గా ఎంత పెద్ద గొడవయిందంటే అంత గొడవయిందనమాట. అంత ఏడ్చుకున్నాను. చూడు మళ్ళీ నాదే పొరపాటు. తనది కాదనమాట. ఓకేనా? వెల్కమ్ టు మై ఛానల్ తేజు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్! సో, ఇదొచ్చేసి మా హస్బెండ్ బర్త్‌డే వ్లాగ్ అనమాట. సో, ఏంటి ఎంత అదృష్టవంతురాలో చూసావా వైఫ్‌కి హస్బెండ్ రాస్తున్నారంటున్నారు అనుకుంటున్నారేమో. అంతేం లేదండి. ఆయనకు నేను రాసాను. నాకు ఆయన రాసారు అంతే అనమాట. సో, అప్పుడే క్లీన్ చేశాను తెలుసా నిజంగా. ఎంత బాగా ఊడ్చి తడిబట్టి పెట్టానో కానీ అంత లోపలే ఈ గలీజయింది. అంటే నా నుంచి అయిందనుకోండి. మెహందీ పెట్టుకున్నామనమాట. సరేలే మా ఆయన నాకు రాసారు కదా! అని చేతులు ఎర్రగా అయింటుందేమో అని చూస్తే ఎర్రగానే అవ్వలేదు ఫ్రెండ్స్. ఎందుకో తెలీదనమాట. సో, ఫైనల్లీ మన బాస్ మా సార్ అయితే రెడీగా కూర్చున్నారు. డ్రెస్ ఎలా ఉందో కమెంట్ అయితే చేయండి. అండ్ ఆయన బర్త్‌డే గదా! ఈరోజు. మరి మేమైతే మార్నింగే మన ఇంటి దగ్గర ఉన్నారు కదా! అంకాల పరమేశ్వరి టెంపుల్‌కైతే ఎళ్ళేసొచ్చామనమాట. ఏంటో అమ్మవారి దర్శనంకెళ్ళేసొచ్చిన తర్వాత కాస్త ఫ్రీ అనేది ఉంటదనమాట మైండ్. అండ్ మళ్ళీ వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని బయటెళ్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు చాలా పనులున్నాయనమాట. అవన్నీ చేసుకోవాలి కాబట్టి అన్నీ ముగించుకొనైతే వచ్చాను. సో, ఇప్పుడైతే స్వీట్ చేయాలి కాబట్టి నేను మా ఆయనకైతే గులాబ్ జామున్ చేస్తామనైతే మంచిగా రెడీ చేస్తున్నా అనమాట. అదెట్లొచ్చింది ఏంటని లాస్ట్ వరకు చూడండి. కానీ నవ్వకండి ప్లీజ్. దయచేసి నవ్వకండి. నేను గులాబ్ జామున్ చేస్తామనుకుంటే ఇది డ్రై గులాబ్ జామున్ అయిపోయిందనమాట. అదేంటో కొన్ని కొన్ని మనం అనుకున్నవి జరగవు గదండీ! సో, అలా అన్నమాట. హా! మరి ప్లీజ్ నవ్వకుండా ఉంటే నేనైతే మీకు జూపిచ్చేస్తా గులాబ్ జామున్. డ్రై గులాబ్ అంటే ఇప్పుడు వేడేసాననమాట ఇది. వేడి వేడి ఏసాను. జీరానే లేదండి. ఫుల్ నీరు మొత్తం ఖాళీ అయిపోయిందనమాట. కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగొచ్చింది. పాపం ఆయన పని ఉన్నింది. ఆయన ఎళ్ళేసి ఇప్పుడే వచ్చారు. ఆయన మార్నింగ్ నుంచి టిఫిన్ అస్సలు తినలేదు ఫ్రెండ్స్. ఇప్పుడే ఫస్ట్ టైమ్ జామున్ తింటున్నారు. ఐ మీన్ లైక్ టిఫిన్ అదే అనమాట. టేస్ట్ ఎలా ఉందో చెప్పంటే నోట్లో పెట్టుకొని గమ్మునున్నారు. నేను అడిగిన తర్వాత బాగుందని చెప్తున్నారు. ఫైనల్ లుక్ అయితే ఇదే అనమాట బర్త్‌డే బాయ్. నేనిచ్చిన షూ అండి అది. ఓకేనా? ఎలా ఉందో కమెంట్ అయితే చేసేయండి. మా సార్ చూసారా ఎంత చక్కగా రెడీ అయ్యారో. మా సారే కదండీ! నేను కూడా చూడండి ఎలా రెడీ అయ్యాను ఏంటని. చూసేయండి ఎలా ఉన్నానో ఒకసారి కామెంట్ అయితే చేసేయండి. టెంపుల్‌కైతే వెళ్తున్నామనమాట. సో, ఫైనల్లీ అందరం కార్‌లో కూర్చునేసాం. మమ్మీ, డ్యాడీ ఎనకాల ఉన్నారు. పిల్లలు కూడా ఎనకాల ఉన్నారనమాట. హ్మ్. ఇంకేంటి ఫ్రెండ్స్ ఇంటి నుంచి బయలుదేరుతూ ఉన్నాం. సో, ఇదనమాట అండ్ బెంగుళూరు ముచ్చట్లు. ఇంకేముంటది చెప్పండి. బెంగుళూరు చూడండి ఎంత బావుంది గదా! చాలా ప్రశాంతంగా ఉందనమాట. మేము ఎక్కడికెళ్ళాలన్నా ఇక్కడ లులు మాల్ దాటే వెళ్ళాలనమాట. ఏంటో కదా! లులు మాల్ చూసినట్టే ఉంటది. అండ్ వెళ్ళే దారిలో కొన్ని టెంపుల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. సో, అన్ని టెంపుల్స్ అట్లనే బయట నుంచి చూసుకొని వెళ్తూ ఉన్నాం. మా ఇదొచ్చేసి మా ఆయన నన్ను కొట్టిందనమాట ఈ ప్లేసు. సో, ఫస్ట్ టైమ్ మా ఆయన దగ్గర చెంప దెబ్బ తినింది అక్కడే అండి నేను. బిన్ని ఏదో వస్తదది. ఓకేనా అక్కడే తిన్నాను. అండ్ అది వదిలేయండి. ఫైనల్లీ టెంపుల్‌కైతే వచ్చేసాం. అండ్ కార్ పార్కింగు, బండ్ల పార్కింగ్ అయితే చాలా పెద్దగుంది. అండ్ మా అమ్మ అయితే నాకు బ్యాంగిల్స్ అయితే తీసిచ్చిందనమాట. చాలా బ్యాంగిల్స్ తీసిచ్చారు నాకు. చాలా అంటే చాలా కాదులెండి కొంచెం. మేమైతే వెయిట్ చేస్తూ ఉన్నామనమాట. ఎందుకంటే అక్కడ ఆయన కార్ పార్క్ చేసేసి రావడానికి. ఆయనొచ్చారు. మేము గూడా వచ్చేసామనమాట. ఏ టెంపుల్‌కొచ్చామో తెలుసా ఫ్రెండ్స్? ఒకసారయితే చూసేయండి. టెంపుల్ బెంగుళూరులో చాలా అంటే చాలా బాగుండింది ఫ్రెండ్స్ నిజంగా. ఎంత బావుండిందో తెలుసా? శ్రీ బండి మహంకాళి టెంపుల్ అనమాట. చాలా బావుండింది. అండ్ ఒకసారి ఎవరైనా బెంగుళూరు దగ్గరలో ఉంటే ఒకసారి విజిట్ చేయండి. చాలా ప్రశాంతంగా కూడా ఉంటదనమాట. చూసారా? అండ్ లోపలికి వెళ్ళాలి నేను, మా డ్యాడీ అనమాట. హ్మ్. సో, లోపలికైతే వెళ్తూ ఉన్నామనమాట. ఒకసారయితే చూసేయండి. అంటే ఇంత టైంకెళ్ళి ఎంత టైం బయటొచ్చామో తెలుసా ఫ్రెండ్స్? అంటే ఫ్రైడే కాబట్టి చాలా రష్ ఉన్నిందనమాట. అండ్ ఇక్కడ చూడండి ఎంత ప్లేసు ఉందంటే అంత ప్లేసు చాలా ఉందనమాట. చాలా ప్రశాంతంగా కూడా ఉన్నింది. తర్వాత మనం లోపలికి ఎంట్రీ అయితానే రైట్ సైడ్‌లో అయితే కాళ్ళు, చేతులు కడుక్కోవడానికి వాటర్‌దన్నీ ఉన్నిందనమాట. సో, ఫైనల్‌గా చూస్తే ఇదే అనమాట టెంపుల్.
అండ్ మనం బయట నుంచే మొక్కొని గూడా వెళ్ళొచ్చు. కానీ మేమైతే లోపల వెళ్లి అమ్మవారి లోపలే దర్శించుకున్నాం. అంటే క్యూలో ఇలా వెయిట్ చేశామనమాట. క్యూలోనే మాకు 1 అవర్ పైనే పట్టింది ఫ్రెండ్స్ అక్కడ. అండ్ ఇక్కడ చూసారంటే లవకుశ ఎంత బాగుందో తెలుసా? అమ్మో! పెద్ద పెద్ద డాగ్స్ అనమాట. అయ్యయ్యో! ఎట్లో లాక్ చేసిర్రో అక్కడ చూడండి ఎంత పెద్దగున్నాయో. అండ్ ఇక్కడ పక్షులు, జంతువులు గూడా ఉన్నాయన్నమాట. అక్కడ ఇంకొకటి అది పడుకొనుంది యాక్చువల్లీ. ఈ పక్కలో అయితే లవకుశ అంట. ఆ పక్కలో వేరేదుంది. నాకైతే తెలవదు. సో, మరి ఇక్కడ చూడండి అక్కడ కోళ్ళున్నాయి యాక్చువల్లీ. అండ్ ఫిష్ ట్యాంక్స్ కూడా చాలా బాగున్నాయన్నమాట. అక్కడ చూడండి ఎంత బాగా ఆడుతున్నాయి. మా పిల్లలైతే అస్సలు ఆ ఫిష్ ట్యాంక్ దగ్గర నుంచి కదలట్లేదు. చాలా సేపు వాటి దగ్గరే ఆడుకుంటూనే ఉన్నారనమాట. ఆ ఫిష్ ఇది, ఈ ఫిష్ ఇది అలా ఇలా అనేసి. బట్ మంచి పాజిటివ్ కూడా ఉందనమాట యాక్చువల్లీ లోపల. చాలా, చాలా అంటే చాలా బాగా అనిపిచ్చింది. కానీ మేము ఇక్కడికైతే ఫస్ట్ టైమ్ అయితే వచ్చామనమాట. మీలో ఎవరైనా ఇక్కడ ఈ టెంపుల్‌కి విజిట్ చేసుంటే కామెంట్ అయితే జేసియండి. సో, ఫైనల్లీ మేమైతే దగ్గరకొచ్చేసామనమాట. అండ్ మేమైతే దర్శనం చేసుకొని అమ్మవారిని బయటైతే వచ్చేసాం. బయటొచ్చి తర్వాత ఇంకా సైడ్‌లో అన్నీ ఉన్నాయన్నమాట. సో, అలానే చిన్న చిన్న గుడిలాగా చూడండి. అక్కడ పక్కనే ఉన్నాయి గదా! సో, అన్నిట్లోనూ ఒక్కొక్క దేవుళ్ళైతే ఉన్నారనమాట. సో, మరి మేమైతే అందరి దగ్గరకెళ్ళి మొక్కొనైతే వచ్చామనమాట. సో, ఫైనల్‌గా అన్ని దర్శనం చేసుకొని ఇంకా బయటెళ్ళాలి గదా! కానీ బయటెళ్ళేటప్పుడు బయటెళ్ళిన తర్వాతనే అండి ప్రసాదం ఇస్తున్నారు. సో, మంచిగా ఉన్నింది. 2 ప్రసాదాలిచ్చారు. ఆహ్, పెరుగన్నము తర్వాతొచ్చేసి ఏదో రైస్ బాత్ లాగా. సో, మేమైతే చాలా మంచిగా చక్కగా అయితే తిన్నామనమాట. మరి తినేసి అక్కడి నుంచి గూడా బయలుదేరేసామనమాట. సో, అమ్మ ఊరికెళ్తానంటే అమ్మని బస్ ఎక్కించేసి మరి నేను, డ్యాడీ, పిల్లలు మేమైతే బయలుదేరాం. కానీ హెవీ ట్రాఫిక్ ఫ్రెండ్స్. 8:00 అవుతుంది. ఎంత ట్రాఫిక్ ఉన్నిందంటే నిజం చెప్తున్నా ఆ ట్రాఫిక్‌కే నాకు హెడ్‌ఏక్ వచ్చేసిందనమాట. సో, ఫైనల్‌గా ఇంటికైతే వచ్చాను. సో, ఇంటికొచ్చిన తర్వాత చాలా అంటే చాలా గొడవలయింది నాకు, కిచ్చుకి. సో, అందుకే నేను వంటయితే చేసుకొనుంటున్నా. ఆఫ్టర్ గొడవలయిన తర్వాత ఈ వీడియో అనమాట. డ్రెస్ చేంజ్ చేస్తే మళ్ళీ డ్రెస్ చేంజ్ చేపిచ్చి ఆయనకి కేక్ అయితే కట్ కట్ చేపిచ్చామనమాట. సో, చాలా పెద్ద గొడవయింది. కానీ అట్లనో ఇట్లనో వదిలేయండి కాంప్రమైజ్ అయినాను. సో, మరి పాపం ఆయనకి కోపమొచ్చేసింది. యాక్చువల్లీ కట్ చేయను అలాగిలాగన్నారు. అట్లో ఇట్లో అడుక్కుంటే మళ్ళీ వచ్చారనమాట మా ఆయన. సో, ఫైనల్‌గా హ్యాపీ. ఆల్ ఆర్ హ్యాపీ. ఎంత గొడవున్నా గూడా పక్కలో పెట్టేయాలి గదా! పెట్టేసాను. కానీ చాలా ఏడ్చుకున్నాను ఫ్రెండ్స్ నిజంగా. రీజన్ అయితే వద్దులే నవ్వుకుంటారు. సో, మా అమ్మ తీసిచ్చిన బ్యాంగిల్స్ అయితే ఇవే అనమాట. ఈరోజుటి వీడియో గూడా ఇంతే అనమాట. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మీకు ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానెల్‌ని ఫాలో అవుతూ ఉండండి. మరి బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో ప్లీజ్ కామెంట్ అయితే చేసేయండి. సో, మరి ఇంతటితో ఈ వీడియోనైతే ముగిస్తున్నాను. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకునేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.